One course, one place, more than 230 government exams. Has your child just finished grade 10 and aspires to become a government servant? Then you have come to the right place. We, Veranda IAS, has come in collaboration with Tapasya College of Commerce and Management and brought to you an exclusive program, Integrated Civil Services Program. In order to make sure that your kid lands with a government job, we provide on-campus expert-led classes integrated with the regular academics, extensively researched books, AI-powered performance analysis since the day one, experiential learning through post-scholastic elements such as museum visits, internships to the government offices, and visits to historical and political places in Delhi, Agra, or any other such locations across India. Exam-oriented skills to achieve mastery for mains answer writing and making sure that they finish the exam on time, mock interview preparation, enhancing the personality development, mentorship support for exam awareness. Are you ready to make your child take this path to mastery to achieve a government job? Then for further details, please click on the website link given below. Register your details and our team will contact you. Thank you. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వెరండాస్ తెలుగు ఛానల్. ఇవాళ మనం డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో ఇవాళ 30 ఏప్రిల్ 2026 చాలా సోర్సెస్ నుంచి, ఇది హిందూ కానీ, పిఐబి కానీ, డిడి న్యూస్ కానీ, సో ఇట్లా వేరియస్ సోర్సెస్ నుంచి మనం న్యూస్ కంపైల్ చేసుకుని ప్రతి టాపిక్ కవర్ చేస్తూ దాంట్లో ఉన్న ఒక ప్రిలిమ్స్ ఎంసీక్యూ కానీ, ఒక మెయిన్స్ క్వశ్చన్ కానీ మనం సాల్వ్ చేద్దాం. సో ఇవాళ డిస్కస్ చేయబోయే టాపిక్స్, ఎన్ఎస్ఓ అనేది 80th రౌండ్ ఆఫ్ రిపోర్ట్ పబ్లిష్ చేసింది. కార్ టీ సెల్ థెరపీ అనేది క్యాన్సర్కి ఎట్లా రిలేటెడ్ అండ్ దాని యొక్క అడ్వాన్స్మెంట్స్ ఎలా ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ పంచాయత్ బాడీ PAI 2.1 అని చెప్పి కొత్త రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. దాని యొక్క అప్డేట్స్ ఏంటో చూద్దాం, దాని యొక్క ఇన్ఫో ఏంటో చూద్దాం. యాజ్ వెల్ యాజ్ ఫోర్త్ టాపిక్ వచ్చరికి ఇండియా క్లైమేట్ లీడర్షిప్, రీసెంట్గా మన క్లైమేట్ మినిస్టర్ చేసిన స్టేట్మెంట్స్ కానీ, మన యొక్క ఇండియా యొక్క అడ్వాన్స్మెంట్స్ కానీ ఎట్లా ఉన్నాయో చూద్దాం. యాజ్ వెల్ యాజ్ బుద్ధిజం, మనకు అందరికీ తెలుసు బుద్ధ పౌర్ణిమ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ సేక్రెడ్ అయిన తద్గాత బుద్ధాస్ యొక్క రిలిక్స్ అనేవి మనం వేరే కంట్రీకి ఇచ్చాం. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది కోఆపరేషన్. విమెన్ అండ్ జెండర్ డివైడ్, దాని యొక్క రిపోర్ట్ ఏంటో చూద్దాం. దిస్ వాజ్ రిలీజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ యాజ్ వెల్ యాజ్ సెట్టిన్ అనేది అంటే ఏంటో చూద్దాం. ఆ బాడీ అనేది దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, అండ్ రీసెంట్గా చేసిన ఈవెంట్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఈవెంట్, ప్రజెంట్ ఉన్న సైబర్ థ్రెట్స్ ఏంటో అబ్జర్వ్ చేద్దాం. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఎన్ఎస్ఓ 80th రౌండ్ హెల్త్ కేర్ యాక్సెస్ యాజ్ వెల్ యాజ్ అఫోర్డబిలిటీ. మనందరికీ తెలుసు మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ అనేవాళ్ళు బిలో పవర్టీ లైన్లో ఉంటారు. దే కెనాట్ అఫోర్డ్ ద హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ కానీ, సోషల్ సర్వీసెస్ని అబ్జర్వ్ చేయడంలో మన యొక్క ఇండియాలో రియలైజేషన్ అనేది చాలా తక్కువ ఉండేది, బికాస్ డ్యూ టు ద కొలోనియల్ ఫ్యాక్టర్స్ కానీ ఏదైనా సరే. సో ఆ పోవర్టీ నుంచి బయటికి రాలేక, అండ్ దే ఈవెన్ గెట్టింగ్ ఇన్వాల్వ్ ఇన్ టు ద స్పైరల్. సో హెల్త్ కేర్ మీద ఫర్ సపోజ్ ఒక 5 lakhs అయింది బిల్లు. సో వాళ్ళు దాంట్లో నుంచి బయటికి రాలేరు అనమాట. సో వాళ్ళు ఆ పోవర్టీ నుంచి బయటికి రాలేక ఇబ్బంది పడుతున్నప్పుడు వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ద హెల్త్ కేర్ డైనమిక్స్ వర్క్స్ ఆన్ ద ఇండియన్ పోవర్టీ పీపుల్. సో దానికి సంబంధించిన ఎన్ఎస్ఓ అనేది కొత్తగా ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం చేసింది. సో దీన్ని అబ్జర్వ్ చేస్తే అసలు ఎన్ఎస్ఓ అంటే ఏంటి? ఎన్ఎస్ఓ అనేది ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ 2 bodies దట్ మెర్జ్డ్ ఆన్ 2019లో 2 bodies, ఎన్ఎస్ఎస్ఓ కానీ సిఎస్ఓ, రెండు కలిపి ఎన్ఎస్ఓ కింద ఫామ్ అయింది. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇన్స్టిట్యూషన్ లీడ్ వచ్చేసరికి సర్వీసెస్ యాజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ద ప్లాన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టికల్ సిస్టమ్. సో ప్లాన్ డెవలప్మెంట్ అకార్డింగ్ టు ద ఇండియన్ నేషనల్ స్టాటిస్టికల్ సిస్టమ్. సో దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎన్ఎస్ఓ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఇన్ష్యూర్స్ నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్ ఇన్ ఇండియా. దేంట్లో స్టాండర్డ్స్ అంటే డేటా కలెక్షన్, డేటా ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి, సర్వే యొక్క లిమిటేషన్స్ ఏంటి, దాని యొక్క సోర్సెస్ ఎక్కడెక్కడ నుంచి తీసుకోవాలి, యాజ్ వెల్ అస్ ప్రాసెసింగ్, ఆ డేటాని ఎట్లా ప్రాసెస్ చేయాలి, ఏ మెథడ్స్ వాడాలి, ఏ స్టాటిస్టికల్ మెథడ్స్ వాడాలి, అండ్ డిసిమినేషన్, దాన్ని ఎట్లా పంచాలి, ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఎట్లా పంచాలి. ఇలా డిసిమినేషన్ చేయకపోతే గవర్నెన్స్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో మనం గవర్నెన్స్ ఓరియంటెడ్లో ఆలోచిస్తే డిసిమినేషన్ అమాంగ్, ఫర్ సపోజ్ ఒక రిపోర్ట్ ఎన్ఎస్ఓ తయారు చేసింది, అది వేరియస్ డిపార్ట్మెంట్స్కి మనం ఇస్తే కానీ గవర్నెన్స్ అనేది ఎఫిషియెంట్గా ఉండదు.
crucial for policy making in general studies as well as governance. సో హెల్త్ కేర్ కాస్ట్ అబ్జర్వ్ చేస్తే మీడియన్ పర్ హాస్పిటలైజేషన్ అంటే 50 మెంబర్స్ ఉంటే 50 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఫర్ సపోజ్ ఒక విలేజ్ సర్వే మనం తీసుకుంటున్నాం, దానిలో ఒక 50 మెంబర్స్ తీసుకుంటే 25th మెంబర్కి ఎంత కాస్ట్ పడిందో, యావరేజ్గా ఎంత కాస్ట్ పడుతుందో దాన్ని మనం మీడియన్ అంటాము. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద మీన్ అంటే అన్నిటికీ యావరేజ్, అందరికీ యావరేజ్ దాన్ని మీన్ అంటాము. మీడియన్ అంటే 25th మెంబర్కి ఎంత కాస్ట్ పడిందో దాన్ని మనం మీడియన్ అంటాము. సో మీడియన్ పర్ హాస్పిటలైజేషన్ ఎంత అంటే 11,285 రూపీస్. బట్ మనం అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పబ్లిక్ హాస్పిటల్ అవుట్ పేషెంట్ అనేది మీడియన్ 0 రూపీస్. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి హాస్పిటలైజేషన్ అవుట్ పేషెంట్ అనేది ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి 0 రూపీస్ పడుతుంది. పబ్లిక్ హాస్పిటల్ స్టేకి మీడియన్ కాస్ట్ వచ్చేసరికి 1,100 రూపీస్. అంటే పబ్లిక్ హాస్పిటల్లో స్టే చేయడానికి యావరేజ్ సగం మందికి పడే కాస్ట్ ఓన్లీ 1,100, అవుట్ పేషెంట్కి ఓన్లీ 0 రూపీస్. సో 0 మీడియన్ OOPE అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఇన్ public outpatient care demonstrates the massive impact of free drugs and diagnostic services initiatives across remote areas. మన అందరికీ తెలుసు PMBJP ఫ్రీ డ్రగ్ స్టోర్స్, జనరిక్ డ్రగ్ స్టోర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దీని ఒక మ్యాసివ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఫర్ సపోజ్ హెల్త్ కేర్ కాస్ట్సే కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ సెకండరీ సర్వీసెస్ కానీ, టెర్షరీ సర్వీసెస్ కానీ, లేకపోతే అడ్వాన్స్మెంట్ ఆఫ్ క్యాన్సర్ సర్వీసెస్ కానీ, సో ఇట్లాంటి తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్స్ అనేవి బల్జనింగ్ అయిపోతాయి, ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటాయి. సో వీ నీడ్ టు కంట్రోల్ ద కాస్ట్. మనం గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి, కానీ మనం ఇండివిజువల్గా టార్గెట్ చేయాలంటే వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ఇన్సూరెన్స్ యాజ్ వెల్. సో ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అంటే ఒక ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేవి జనాల లోపలికి ఎట్లా వెళ్ళినాయి. మన రీసెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఫసల్ బీమా యోజన, PM ఫసల్ బీమా యోజన అనేది ఇట్ టార్గెట్స్ ఆన్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్కి. ఫర్ సపోజ్ ఏదో ఒక డిజాస్టర్ అయ్యి ఫార్మర్కి ప్రొడ్యూస్ అనేది చేతిలోకి రాకపోతే అతను మళ్ళీ ఆ యొక్క పోవర్టీ స్పైరల్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే PM ఫసల్ బీమా యోజన అని పెట్టింది. అట్లానే జన ఆరోగ్య యోజన ఇన్ హెల్త్ కేర్ సెక్టర్. సో రూరల్ గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తే 12.9 to 45.5% పెరిగింది, 3.5 టైమ్స్ పెరిగింది. అర్బన్లో మనం అబ్జర్వ్ చేస్తే పెనట్రేషన్ అనేది కవరేజ్ అనేది 8.9 to 31.8%. మనం ఇందా చెప్పినట్టు స్కీమ్స్ ఏమేమి వర్క్ అవుతున్నాయి, ఆయుష్మాన్ భారత్, PM జన ఆరోగ్య యోజన యాజ్ వెల్ as స్టేట్ ఫైనాన్స్డ్ స్కీమ్స్. ఫర్ సపోజ్ ఆరోగ్యశ్రీ, ఈవెన్ మన కంబైన్డ్ ఏపీలో జరిగిన ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేది దీనికి ఇన్స్పిరేషన్. ఈక్విటీ గెయిన్స్, గ్రేటెస్ట్ బెనిఫిట్స్ సీన్ ఇన్ ద బాటమ్ 2 కన్జంప్షన్ క్వింటైల్స్ అంటే 20% ఆఫ్ పీపుల్, బాటమ్ 20% పీపుల్కి ఎక్కువ అడ్వాంటేజ్ జరిగిందని చెప్పి NSO 80th రౌండ్ అనేది మనం రిపోర్ట్ చేయడం జరిగింది. ఇట్ రెడ్యూసెస్ ద రిస్క్ ఆఫ్ కెటాస్ట్రాఫిక్ హెల్త్ ఎక్స్పెండిచర్. ఇన్సూరెన్స్ లేకపోతే ఆటోమేటిక్గా హెల్త్ ఎక్స్పెండిచర్ అనేది బర్జనింగ్ అయిపోయి ఫార్మర్స్ ఆర్ పూర్ పీపుల్కి చాలా ఎఫెక్ట్ చేయబోతుంది. నెక్స్ట్ ఈ రిపోర్ట్లోనే ఇంకొక హెడ్డింగ్ ఏంటంటే ప్రైమరీ కేర్ అండ్ డిమాండ్ సర్చ్. ప్రొయాక్టివ్ సీకింగ్, రిపోర్టెడ్ ఎయిల్మెంట్స్ డబుల్డ్ 6.8 to 12.2% ఇన్ రూరల్, స్క్రీనింగ్ యాక్సెసిబిలిటీ ఇంక్రీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ అయిందంటే 1.84 lakh ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇవి పాతగా ఉండేది PHCs, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్. మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి విలేజ్లోనూ ఒక PHC ఉండేది. దాంట్లో సర్టిఫైడ్ ఆయుష్ డాక్టర్ కానీ యాజ్ వెల్ యాజ్ MBBS డాక్టర్ కానీ ఉండేవాళ్ళు. ఈ PHC సంబంధించిన న్యూస్ రీసెంట్గా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఈ నేమ్ను ఒప్పుకోలేదండి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనే నేమ్ ఒప్పుకోకపోతే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఫండ్స్ రిలీజ్ చేయలేదు. సో మనం దీన్ని అబ్జర్వ్ చేసేటప్పుడు వీ నీడ్ టు అండర్స్టాండ్ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ ఆల్సో. Digital innovation, leveraging tech and hub and spoke model to streamline the diagnostics. For suppose మన ఒక హోమ్ కలెక్షన్లో మన యొక్క బ్లడ్ శాంపుల్ తీసుకుని ఏవైతే ల్యాబ్ సర్వీసెస్ అనేవి మన విలేజ్లో కానీ మన రిమోట్ ఏరియాలో లేకపోతే ఆ బ్లడ్ శాంపుల్ అనేది మనం
ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి ఫర్ సపోజ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న పబ్లిక్ డయాగ్నోస్టిక్ సెంటర్ పంపించి అక్కడ టెస్ట్ చేసి ఆన్లైన్లో మనం వాళ్ళకి రిపోర్ట్ ఇస్తాం. సో ఇట్లా డిఫరెంట్ విలేజెస్ నుంచి రావడం వల్ల మనకి కాస్ట్ తగ్గిపోతుంది. సో మనం ఇక్కడ ఏం వాడుతున్నాం, డిజిటల్ ఇన్నోవేషన్ మనం లెవరేజ్గా వాడుతున్నాం. సో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే రేదర్ దెన్ ఓల్డ్ ప్రాక్టీస్ ఆఫ్ డెలివరీ, సర్టిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర ద్వారా విమెన్ అనేవాళ్ళు ప్రెగ్నెన్సీ డెలివరీ ఎంతమంది ఉన్నారంటే రూరల్ ఇండియాలో 75th 2017-18లో 19.5% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అయితే 80th రౌండ్కి వచ్చేసరికి 95.6%. పబ్లిక్ ఫెసిలిటీ దీంట్లో ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకున్న ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ వేరు ఉంటాయి, పబ్లిక్ హాస్పిటల్లో తీసుకున్న ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ వేరు ఉంటాయి. ఇవి 66.8%. యాజ్ వెల్ యాజ్ అర్బన్ ఇండియాలో అబ్జర్వ్ చేస్తే 96.1%, 2017-18లో అయితే 2025లో 97.8%, అండ్ పబ్లిక్ ఫెసిలిటీలో 47.8%. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అర్బన్ ఇండియాలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. The survey reaffirms the government's commitment to ensuring affordable, accessing and ensurable healthcare for all. ఇది ఎక్కడ ఉందంటే నేషనల్ హెల్త్ పాలసీ 2017. సో నేషనల్ హెల్త్ పాలసీ అనేది హెల్త్ కేర్ ఫర్ ఆల్ యాజ్ వెల్ యాజ్ ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ. సో హెల్త్ కేర్ అనేది డిగ్నిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. సెకండ్ టాపిక్ వచ్చేసరికి ఎన్హాన్స్డ్ కార్టీ థెరపీ ఫర్ సాలిడ్ ట్యూమర్స్. అంటే కార్టీ సెల్ థెరపీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇది క్యాన్సర్ క్యూర్కి వాడతారు దాన్ ట్రెడిషనల్ మెథడ్స్ వచ్చేసరికి కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ. సో ఈ 2 మెథడ్స్ వాడేటప్పుడు మనం డైరెక్ట్గా క్యాన్సర్ సెల్స్ని క్యూర్ చేసేటప్పుడు సైడ్ ఎఫెక్ట్గా హెల్తీ సెల్స్ని కూడా మనం డిస్ట్రాయ్ చేస్తాము. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి కార్టీ థెరపీ అనేది వచ్చింది. సో ఈ కార్టీ థెరపీ ఎలా పనిచేస్తుందంటే ప్రతి క్యాన్సర్ సెల్కి ఈ CD70 జీన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ని టార్గెట్ చేస్తూ ఈ యొక్క యాంటీజెన్ అనేది దాని మీద కూర్చుంటుంది. సో ఆటోమేటిక్గా ఆ సెల్ని టార్గెట్ చేసి చంపేస్తుంది. కానీ ప్రతి క్యాన్సర్ సెల్కి ఉంటుందా అని అంటే కార్టీ సెల్ ద్వారా ప్రతి క్యాన్సర్ని మనం క్యూర్ చేయలేం. ఎందుకంటే దెర్ ఈస్ అన్ ఎంజైమ్ కాల్ EZH2 అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈ CD70 జీన్ని సప్రెస్ చేస్తుంది, అంటే అది బయటికి కనబడనివ్వకుండా చేస్తుంది. అలా కానీ CD70 జీన్ అనేది ప్రతి క్యాన్సర్ సెల్లో ఉంటుంది. బట్ ఈ కార్టీ థెరపీ అనేది ఏదైతే తక్కువ CD70 జీన్తో ఉంటుందో అది దాన్ని కనిపెట్టలేదు. దాన్ని బ్రేక్ త్రూ చేయడానికి ఈ HIT రిసెప్టార్ అనే కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. ఈ HIT ద్వారా ఏదైతే మినిమల్ CD70 జీన్ ఉంటుందో, ఫర్ సపోజ్ కొన్ని వాటిలో హార్ట్, లంగ్స్, బ్రెయిన్ వాటిలో తక్కువ CD70 ఉన్నవి ఉంటాయి అన్నమాట. సో వాటిని టార్గెట్ చేస్తూ ఈ HIT రిసెప్టార్ టెక్నాలజీ మనం వాడచ్చు. రిజల్ట్స్ ఏంటంటే ఈ జీనోగ్రాఫ్ మోడల్స్ లైక్ కిడ్నీ, ఓవేరియన్, ప్యాంక్రియాటిక్ T cells equipped with HIT receptors achieved complete and lasting tumor eradication. అంతకు ముందల కార్టీ సెల్ థెరపీలో లేని అచీవ్మెంట్ మనం ఇందులో అబ్జర్వ్ చేసాం. యాజ్ వెల్ యాజ్ వేర్ కన్వెన్షనల్ కార్టీ సెల్ థెరపీ ఫెయిల్డ్. కానీ దీంట్లో ఉన్న సేఫ్టీ ఇష్యూ ఏంటంటే ఈ గోల్డిలాక్స్ ఛాలెంజ్. ఎందుకంటే ఈ CD70 జీన్ అనేది క్యాన్సర్ సెల్లోనే కాదు హెల్తీ సెల్స్లో కూడా ఉంటుంది. సో మనం టార్గెట్ చేసేటప్పుడు ఈ యొక్క హార్ట్, లంగ్స్, బ్రెయిన్ ట్యూమర్స్ని మనం టార్గెట్ చేసేటప్పుడు హెల్తీ ఆర్గన్స్ మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది. ఆఫ్ టార్గెట్ ఎఫెక్ట్స్ వేర్ లిమిటెడ్ టు టెంపరరీ మేనేజబుల్ రియాక్షన్స్ ఇన్ యాక్టివేటెడ్ ఇమ్యూన్ సెల్స్. సో పేషెంట్ యొక్క బ్లడ్ సెలెక్ట్ చేస్తారు, దాంట్లో కాన్సన్ట్రేషన్, ఐసోలేషన్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ T cells అబ్జర్వ్ చేసి T cells ఎక్స్ప్రెసింగ్ కార్ థెరపీ ఈ కార్టీ సెల్ని బయటికి తీసుకొచ్చి దాన్ని మల్టిప్లై చేసి యాంప్లిఫికేషన్ చేసి దాన్ని మళ్ళీ ఆ పేషెంట్లోకి ఎక్కిస్తారు. సో ఇట్ ఈజ్ ఎ పర్సనలైజ్డ్ మెడిసిన్. సో మన యొక్క క్యాన్సర్ స్టేటస్ ఎలా ఉంది ఇండియాదంటే WHO IARC స్టడీ ప్రకారం 4 in 1/10 క్యాన్సర్ కేసెస్ ఇన్ ఇండియా ఆర్ ప్రివెంటబుల్. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ టొబాకో 15% నుంచి వస్తుంది, ఇన్ఫెక్షన్స్ 10%, ఆల్కహాల్ 3%, రైజింగ్ ఇన్సిడెన్స్. మనం ఇండియా అనేది 1.56 మిలియన్ పీపుల్ న్యూ కేస్ ఇన్ 2024, అది 1.57 మిలియన్ ఇన్ 2025 రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. జెండర్ ట్రెండ్స్ అంటే విమెన్ అకౌంట్ ఫర్ 51.1%, ప్రైమర్లీ బ్రెస్ట్ అండ్ సెర్వికల్ క్యాన్సర్స్ అనేవి ఇంపార్టెంట్గా ఉన్నాయి. సో మనం దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఇక్కడ సెర్వావాక్ అనేది ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్
క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పెపిలోమా వైరస్ వ్యాక్సిన్. సో ఈ యొక్క సెర్వికల్ క్యాన్సర్ని మనం క్యూర్ చేస్తూ మన ఇండియా అనేది కొత్తగా వ్యాక్సిన్ తీసుకురావడం జరిగింది. ఈ రీజనల్ హాట్స్పాట్స్, నార్త్ ఈస్ట్ రీజియన్ రిపోర్ట్స్ హైయెస్ట్ ఇన్సిడెన్స్ హెవీలీ లింక్డ్ టు టొబాకో యూజ్ అండ్ ప్రివలెన్స్ ఆఫ్ హెచ్ పైలోరీ అండ్ హెచ్పివి ఇన్ఫెక్షన్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రీజనల్ బేస్డ్ టార్గెటింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. బికాస్ ఎందుకంటే జీన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ లోకలైజ్ యాజ్ వెల్ యాజ్ లీనియేజ్ ఓరియంటెడ్. ఇలా రీజనల్ టార్గెటింగ్ యాజ్ వెల్ యాజ్ జెండర్ ట్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తూ రైజింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ కేసెస్ as well as WHO IARC study. Key governance initiatives: Servavac, NPNCD, National Program for Non-Communicable Diseases, Prevention of Non-Control and Non-Communicable Diseases, treating smart objectives with screening at primary health centers. So primary health centers ఏవైతే ఆయుష్మాన్ ఆరోగ్యం అందిస్తున్నాయో దాంట్లోనే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్, మ్యాసివ్ నెట్వర్క్ ఆఫ్ 250+ క్యాన్సర్ సెంటర్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే 250+ క్యాన్సర్ సెంటర్స్ మధ్యన మనం ఒక కొలాబరేటివ్ ఫ్రేమ్వర్క్ తీసుకొస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా కేర్, కొలాబరేటివ్ రీసెర్చ్ అండ్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ కూడా ఉంటాయి. ఇంటరిమ్ బడ్జెట్ 2024-2025లో హెచ్పివి వ్యాక్సిన్ ప్రమోషన్ అండ్ ఎక్స్పాండెడ్ ఆయుష్మాన్ భారత్ కవరేజ్ టు ఇంక్లూడ్ ఆల్ ఆశా యాజ్ వెల్ యాజ్ అంగన్వాడీ వర్కర్స్ ఫర్ గ్రాస్ రూట్ స్క్రీనింగ్. దీని యొక్క అడ్వాన్స్మెంట్ ఏంటంటే NextCar19 అనేది ఐఐటి బాంబే యాజ్ వెల్ యాజ్ టాటా మెమోరియల్ హాస్పిటల్స్ అనేవి తయారు చేసినాయి. ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఎ లివింగ్ డ్రగ్ వేర్ పేషెంట్స్ T cells ఆర్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ టు సీక్ అండ్ డిస్ట్రాయ్ క్యాన్సర్. ఇన్ డయాగ్నోస్టిక్స్, ఐఐటి రీసెర్చ్ షోడ్ దట్ మెమోక్స్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి యూజ్ అయింది. సాలిడ్ ట్యూమర్ టార్గెటింగ్, మనం ఇందా చదువుతున్నట్టు ఈ HIT రిసెప్టార్స్ అనేవి కార్టీ సెల్ యొక్క అడ్వాన్స్మెంట్ ట్రీట్మెంట్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ యొక్క కీవర్డ్స్ అనేది మనం ఆన్సర్స్లో వాడితే వీ కెన్ గెట్ మోర్ మార్క్స్ సచ్ as యాంటీజెన్ హెట్రోజెనిటీ, వేరింగ్ ప్రెజెన్స్ ఆఫ్ టార్గెట్ ప్రోటీన్స్ ఆన్ ట్యూమర్ సెల్స్, మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ అండ్ ఎన్విరాన్మెంట్ డ్రైవర్స్ అనేవి క్యాన్సర్ జెనసిస్ కానీ యాజ్ వెల్ as సప్రెషన్కి కానీ కారణాలు అవుతాయి. ఆపర్చునిటీ స్క్రీనింగ్, క్రూషియల్ ప్రాక్టీస్ ఆఫ్ కండక్టింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆన్ పేషెంట్స్ హూ విజిట్ ఫెసిలిటీస్ ఫర్ అన్రిలేటెడ్ రీజన్స్. సో రిలేటెడ్ రీజన్స్ అండ్ అన్రిలేటెడ్ రీజన్స్ ఉన్న మనం క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం వల్ల మెజారిటీ ఆఫ్ ద డిజీజెస్ అనేవి బయటపడతాయి. యాజ్ వెల్ as టెర్షరీ క్యాన్సర్ కేర్ సెంటర్స్, రీసెంట్గా 50 హైలీ స్పెషలైజ్డ్ క్యాన్సర్ కేర్ ట్రీట్మెంట్ సెంటర్స్ అక్రాస్ కంట్రీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన క్వశ్చన్ వచ్చేసరికి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కార్టీ సెల్ థెరపీ. ద HIT receptor bypasses the HLA system to detect low density antigens on solid tumors. Second statement, NextCar19 is India's first indigenous CAR T cell therapy. Third statement, the EZH2 enzyme aids tumors by overexpressing CD70 gene. Which of the statements given above is or are correct? Option A 1 and 2, option B 2 and 3, option C 1 and 3, option D 1, 2 and 3. సో ఆన్సర్ అనేది మీరు కమెంట్ చేయగలరు. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్, ప్లీజ్ గో బ్యాక్ త్రూ ద వీడియో వన్స్ అండ్ టెల్ మీ ద ఆన్సర్. మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసరికి అనలైజ్ ద రీసెంట్ బ్రేక్ త్రూస్ ఇన్ chimeric antigen receptor T cell therapy with reference to HLA independent T cell receptor. How do indigenous initiative like NextCar19 and AI diagnostic transforms India's approach to its growing cancer burden? 250 words, 15 marks. Next topic, PAI 2.0. పంచాయత్ రాజ్ డే రోజున ఇది మామూలుగా రిపోర్ట్ జరగడం స్టార్ట్ చేసింది. బట్ రిపోర్ట్ అనేది బయటికి రావడం అనేది 29th ఏప్రిల్లో బయటకు వచ్చింది. అండ్ ఇట్ రికార్డెడ్ 97.3% పార్టిసిపేషన్ అమాంగ్ ద ఆల్ విలేజెస్. ఎన్ని విలేజెస్ నుంచి అంటే 80.79 ఇన్ PA 1.0. ఫ్రంట్ రన్నర్స్గా టోటల్గా 3635 గ్రామ పంచాయత్స్ ఉంటాయి. పర్ఫార్మర్స్గా 118,824 గ్రామ పంచాయత్స్. థీమేటిక్ లీడ్స్ అంటే థీమ్స్ ప్రకారంగా మనం ఆలోచిస్తే పోవర్టీ ఫ్రీ, ఎన్హాన్స్ లైవ్లీవుడ్స్, హెల్తీ పంచాయత్స్కి ఇట్లా డిఫరెంట్ థీమ్స్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. గ్రేడ్స్ టోటల్లీ 3,313 గ్రామ పంచాయత్స్ టు అచీవ్ A+ ఇన్ లైవ్లీహుడ్స్, 1015 ఇన్ హెల్త్. సో ఈ యొక్క లీడ్స్ అనేవి ఏవైతే థీమ్స్ ఉన్నాయో ఆ థీమ్స్ని మనం ర్యాంకింగ్ ఇస్తూ పంచాయత్స్ని మనం సెగ్రిగేట్ చేయడం జరిగింది. రిఫైన్డ్ ఫ్రేమ్వర్క్, రేషనలైజ్డ్ 516 ఇండికేటర్స్. ఫస్ట్ PAI 1.0 నుంచి మనం 150 ఇండికేటర్స్ తీసుకొచ్చాము. యాజ్ వెల్ as 230 డేటా పాయింట్స్ ఫర్ షార్పర్ మానిటరింగ్ అండ్ యూజబిలిటీ. సో మనం ఈ డేటా పాయింట్స్ని కంటిన్యూస్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ థిమేటిక్ ఏరియాస్ అంటే లోకల్ సెల్ఫ్ డెవలప్మెంట్ గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇది నేషనల్ పాలసీ అనే దాంట్లో ఉంటుంది. బట్ దానికి ఇంప్లిమెంటేషన్ కానీ దాని యొక్క రిజల్ట్స్ అనేది మనం గ్రౌండ్ లెవెల్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 9 థీమేటిక్ ఏరియాస్గా డివైడ్ చేశారు. అండ్ వాటికి సంబంధించిన స్కోర్స్ ఇక్కడ ఇచ్చి
ఓవరాల్గా కాంప్రహెన్సివ్ స్కోర్ ద్వారా మన ఫ్రంట్ రన్నర్స్ కానీ యాస్పిరెంట్స్ కానీ అచీవర్స్గా కానీ పెర్ఫార్మర్ కానీ బిగినర్ కానీ మనం అబ్జర్వ్. సో టోటల్గా PIA 2.0 అనేది 5 ర్యాంక్స్గా డివైడ్ చేశారు. ఈ ర్యాంక్స్ ఏంటంటే అచీవర్, పెర్ఫార్మర్, బిగినర్, ఫ్రంట్ రన్నర్, ఆస్పిరెంట్. సో గ్రామ పంచాయత్స్ కానీ మున్సిపల్ బాడీస్ కానీ 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చినాయి. దాంట్లో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనేది UPSC కంటిన్యూస్గా ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ అడుగుతూ ఉంటుంది. గ్రామ సభ అనేది కోర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లిస్టెడ్ ఓటర్స్, 3 టైర్ సిస్టమ్ ఉండాలి, విలేజ్, ఇంటర్మీడియట్, డిస్ట్రిక్ట్. రిజర్వేషన్ అనేది ప్రపోర్షనేట్ టు SC ST అండ్ 1/3 ఆఫ్ ఉమెన్ షుడ్ బి రిజర్వ్డ్. డ్యూరేషన్ అనేది 5-year టర్మ్, ఫిక్స్డ్ 5-year టర్మ్. ఎవరైతే మధ్యలో డిజాల్వ్ అయిపోద్దో ఆ కంటిన్యూస్ పీరియడ్లోనే వాళ్ళు ఉంటారు. ఫర్ సపోజ్ 3 yearలో డిజాల్వ్ అయితే గ్రామ పంచాయత్, నెక్స్ట్ 2 years మాత్రమే నెక్స్ట్ ఎలక్ట్ అయిన బాడీ ఉంటుంది. అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ లోకల్ ఎలక్షన్స్కి ఆర్టికల్ 243K కింద తయారవబడింది. యాజ్ వెల్ యాజ్ గ్రామ పంచాయత్ బాడీస్ కానీ లోకల్ మున్సిపల్ బాడీస్ కానీ దాని మధ్యన డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేది ఇట్ వాస్ డన్ బై ద స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో నేషనల్లో డీలిమిటేషన్ కమిషన్ వేరు, స్టేట్లో డీలిమిటేషన్ ప్రాక్టీసెస్ వేరు. ఫైనాన్స్ కమిషన్ ట్యాక్స్ షేరింగ్ అమౌంట్ రికమెండేషన్స్ టు ద సెంటర్ యాజ్ వెల్ యాజ్ స్టేట్. సో ఎవల్యూషనరీ కమిటీ. సో ఫస్ట్ వచ్చిన కమిటీ బల్వంత్ రాయ్ కమిటీ. ఇది కంప్లీట్గా 3 టైర్ రికమెండ్ చేసింది. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ 2 టైర్ రికమెండ్ చేసింది. సో మనం ఆరిజిన్ అబ్జర్వ్ చేస్తే 3 టైర్ సిస్టమ్ ఆరిజిన్ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్లీ ఫ్రమ్ ద బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. జీవీకే రావు కమిటీ అనేది డిస్ట్రిక్ట్ ప్లానింగ్ మీద ఫోకస్ చేసింది. LM సింఘ్వి ఏం చేసిందని అంటే మనం ఇట్లా స్టాచ్యురీగా కానీ డైరెక్టివ్స్గా కానీ ఇస్తే ప్రతి స్టేట్ ఇంప్లిమెంట్ చేయదు, మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్ షుడ్ బి హ్యావ్ ద కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అని చెప్పింది. PM తుంగాన్ 5-year ఫిక్స్డ్ టర్మ్ టెన్యూర్ ప్రపోజల్ చేసింది. సో ఈ డ్యూరేషన్ అనేది PM తుంగాన్ నుంచి వచ్చింది. సెకండ్ ARC ఏం చెప్పిందంటే ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ. సో టాప్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ వచ్చేసరికి త్రిపుర, తెలంగాణ, ఒడిస్సా, తమిళనాడు బేస్డ్ ఆన్ ద ఫ్రంట్ రన్నర్స్. సో త్రిపురలో టోటల్గా 1176 గ్రామ పంచాయత్ సబ్మిట్స్ దానికి స్టేటస్ సబ్మిట్ చేస్తే దాంట్లో 943 అనేది ఫ్రంట్ రన్నర్గా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ 5th ర్యాంక్, తెలంగాణ 2nd ర్యాంక్. సో ఈ మన స్టేట్ PSCస్లో కూడా అడగొచ్చింది. వెస్ట్ బెంగాల్ డిడ్ నాట్ బోర్డ్, నో GPs అచీవ్డ్ A+A గ్రేడ్ ది స్కేల్. సో అచీవర్ స్టేటస్లో ఎవరూ లేరు, ఓన్లీ ఫ్రంట్ రన్నర్ స్టేటస్లోనే ఉన్నారు. అది దాంట్లో టాప్ వచ్చేసరికి త్రిపుర. Prelims MCQ. Which of the following themes recorded the strongest outcomes in the PIA 2.0 report? Child-friendly panchayat, poverty-free and enhanced livelihoods, women-friendly and panchayat, social security panchayats. So, please answer this question in comments. So, మీకు తెలియకపోతే please go back through the one. సో సెట్టిన్ అనేది ఒక బాడీ, దానికి సంబంధించిన మీటింగ్ వచ్చేసరికి సంవాద్ 2026. సో సంవాద్ 2026 రిలేటెడ్ టు ద విచ్ ఆర్గనైజేషన్ అని చెప్పి క్వశ్చన్ అడగొచ్చు. ద ఈవెంట్ 3-day నేషనల్ యాన్యువల్ కాన్ఫరెన్స్ జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ థీమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. మన ఇండియా యొక్క స్ట్రాంగ్ పాయింట్స్ కానీ వీక్ పాయింట్స్ కానీ మన యొక్క సెంట్రల్ మినిస్టర్ డిస్కస్ చేయడం జరిగింది. దీని థీమ్ వచ్చేసరికి సెక్యూరింగ్ డిజిటల్ భారత్ త్రూ ఫ్యూచర్ రెడీ ఆడిట్స్. ఈ యొక్క ఆడిట్స్ ఎట్లా ఉంటాయి? అడాప్టింగ్, ఇష్యూరింగ్, అడ్వాన్సింగ్. పోస్టెడ్ బై ది న్యూస్ వచ్చేసరికి PIB ఢిల్లీలో వచ్చింది. సో సెట్టిన్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఎ నేషనల్ నోడల్ ఏజెన్సీ ఫర్ రెస్పాండింగ్ టు సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ యాజ్ వెన్ దే అక్కర్. సో సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు దాని యొక్క రెస్పాండెన్స్ అనేది సెట్టిన్ నుంచి వస్తుంది. మ్యాండేట్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ మైటీ. హిస్టరీ ఆపరేషనల్ సిన్స్ January 2004 సర్వింగ్ ద ఇండియన్ సైబర్ కమ్యూనిటీ. సో దీని యొక్క పవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే IT Act 2000 నుంచి వస్తున్నాయి అండర్ సెక్షన్ 70B. దీని యొక్క రోల్స్ ఏంటంటే కలెక్షన్, అనాలిసిస్ అండ్ డిసిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సైబర్ ఇన్సిడెంట్స్. సో ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కలెక్ట్ చేసి అనాలిసిస్ చేసి దాన్ని కావాల్సిన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ఇది డిసిమినేట్ చేస్తుంది. ఫోర్కాస్ట్ అండ్ అలర్ట్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్. పోస్ట్ మార్టమే కాదండి, ఇట్ ఆల్సో ప్రీ మార్టం ఆల్సో. ఎమర్జెన్సీ మెజర్స్ ఫర్ హ్యాండ్లింగ్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్, కోఆర్డినేషన్ ఆఫ్ సైబర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ యాక్టివిటీస్. సో వేరే ఆర్గనైజేషన్స్తో కానీ డిపార్ట్మెంట్స్తో కానీ ఇది కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టు ఎన్ష్యూర్ అల్టిమేట్ గోల్ ఆఫ్ సెక్యూరింగ్ ఇండియన్ సైబర్ స్పేస్. సో మనం అబ్జర్వ్ చేస్తే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రీసెంట్గా బూస్ట్ జరుగుతుంది. ఏ సిస్టమ్స్ వచ్చినాయి, విశాఖపట్నంలో కూడా హబ్ అనేది రావడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ అమరావతి అనేది క్వాంటమ్ వ్యాలీగా డిసైడ్ చేశారు. సో ఇట్లా రీసెంట్గా సైబర్ రిలేటెడ్ యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్ సంబంధించిన డెవలప్మెంట్స్ జరుగుతున్నప్పుడు వీ నీడ్ టు ప్రొటెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫ్రమ్ cyber attacks. So issues, guidelines, advisories, vulnerable notes as well as white papers.
రీసెర్చింగ్ ప్రొసీజర్స్ ఫర్ ప్రివెన్షన్, రెస్పాన్స్ అండ్ ఇంపోర్టింగ్. ఎంపవర్మెంట్ ఎట్లా అంటే ఆథరైజ్డ్ టు కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇష్యూస్ డైరెక్షన్ టు సర్వీస్ ప్రొవైడర్స్. సో ఏవైతే సర్వీస్ ప్రొవైడర్స్, ఫర్ సపోజ్ మెటా మీద అటాక్ జరిగితే మెటాకి సంబంధించిన అటాక్, ఫర్ సపోజ్ వాట్సాప్ మీద అటాక్ జరిగింది. వాట్సాప్ అనేది ఒక ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్. సో ఈ యొక్క సర్వీస్ ప్రొవైడర్ మీద అటాక్ జరిగినా కూడా సెట్టిన్ అనేది దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని అనాలిసిస్ చేసి డిసిమినేట్ చేయొచ్చు. అండ్ ఇంటర్మీడియరీస్, డేటా సెంటర్స్ అలస్ బాడీ కార్పొరేట్స్. మనం అబ్జర్వ్ చేస్తే ఈ డేటా సెంటర్ అనేది కూడా ఇంపార్టెంట్, బికాస్ మన యొక్క పర్సనలైజ్డ్ డేటా కానీ ఎనానమైజ్డ్ డేటా కానీ అండర్ డిపిడిపి యాక్ట్ 2023 ప్రకారం మన యొక్క డేటా పర్సనలైజేషన్ అయిన డేటా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ యొక్క డేటా సెంటర్స్ మనం అబ్జర్వ్ చేస్తే వైజాగ్లో హబ్ రావడం యాజ్ వెల్ యాజ్ ఈ గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఎక్కడి నుంచి పెడతాం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో సెట్టిన్ అనేది ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ సైబర్ అటాక్స్ నుంచి మన యొక్క సైబర్ స్పేస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. గ్లోబల్గా దీని యొక్క కెపాసిటీ అబ్జర్వ్ చేస్తే ఇట్ కొలాబరేట్స్ విత్ ఇంటర్నేషనల్ కౌంటర్ పార్ట్స్, సర్వీస్ బేస్డ్, ప్రొవైడ్ సర్వీసెస్ టు గవర్నమెంట్, పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టర్స్ కూడా ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు. అవేర్నెస్, 24/7 రెస్పాన్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇండివిజువల్గా కానీ ఇన్స్టిట్యూషనల్గా కానీ ఏదైనా సైబర్ అటాక్ జరిగినా కూడా సెట్టిన్ అనేది రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. గవర్నెన్స్, ఏ రివ్యూ కమిటీ ఓవర్సీస్ ఆపరేషన్స్. ఈ రివ్యూ కమిటీ అనేది దీని యొక్క ఆపరేషన్స్ని అబ్జర్వ్ చేయొచ్చు, బికాస్ డిపిడిపి యాక్ట్. ఫర్ సపోజ్ డేటా అనేది ఇప్పుడు మన యొక్క పర్సనల్ డేటా అనేది సైబర్ అటాక్కి గురైంది అనుకోండి, దానికి సంబంధించిన అనాలిసిస్ ఎట్లా చేసింది, డిసెమినేషన్ ఎట్లా చేసింది, ఇది 24/7 వర్క్ అవుతుందా లేదా అని చెప్పేది రివ్యూ కమిటీ అనేది ఎప్పుడు దీని మీద ఒక అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో ఈ రివ్యూ కమిటీలో ఎవరెవరు భాగం అంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, గ్రూప్ కోఆర్డినేటర్ సైబర్ లా అండ్ ఈ సెక్యూరిటీ. సో దీనికి సంబంధించిన ఒక ఎంసీక్యూ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే విత్ రిఫరెన్స్ టు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సెట్టిన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ designated under IT Act 2000. Statement 2, it functions as the national nodal agency under Ministry of Home Affairs. It has the power to issue directions to intermediaries, data centers for cyber security incidents. Which of the statements given above are correct? 1 and 2 only, 1 and 3 only, 2 and 3 only, 1, 2 and 3. Please comment the answer down. Mains question, the evolving landscape of cyber threats necessitates a robust audit system in light of SETIN Samvad 2026. Evaluate the role of SETIN in securing India's digital sovereignty and effectiveness as a function of nodal agency. సో ఇండియా యొక్క క్లైమేట్ లీడర్షిప్ ఎలా ఉన్నది అనేది మన నెక్స్ట్ టాపిక్. దీని యొక్క సోర్స్ వచ్చేసరికి పిఐబి ఢిల్లీ. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ సెక్టరల్ రిఫార్మ్స్ మన ఇండియాలో ఇప్పటివరకు ఎట్లా జరిగినాయి అంటే 260 GW ఈజ్ ఆల్రెడీ అచీవ్డ్ ఫ్రమ్ ద రిన్యూబుల్ ఎనర్జీ ఫ్రమ్ టార్గెట్ ఆఫ్ 250 GW. సో మనం ఆల్రెడీ ఇది ఏదైతే ఎన్డీసీ 2023లో మనం చెప్పామో దానికన్నా మనం 8 years ముందులో మనం అచీవ్ చేయడం జరిగింది. 2030 రోడ్ మ్యాప్, అంబిషియస్ టార్గెట్ ఫర్ 500 GW క్లీన్ ఎనర్జీ కెపాసిటీ బై 2030, 1 nation 1 grid. ఫర్ సపోజ్ రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫర్ సపోజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ సోర్సెస్ ఉంటాయి. థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ, సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ, యాజ్ వెల్ యాజ్ విండ్ ఎనర్జీ ప్లాంట్స్ కానీ, లేకపోతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానీ ఇట్లా ఉంటాయి. బట్ థర్మల్ పవర్ ప్లాంట్స్లో కాన్స్టెంట్ ఎనర్జీ రావడం వల్ల గ్రిడ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ఇవి ఏవైతే సోలార్ పవర్ ప్లాంట్స్ ఉంటాయో ఎప్పుడైతే సన్ ఉంటాడో అప్పుడే వర్క్ చేస్తాయి, ఎప్పుడైతే విండ్ ఉంటుందో విండ్ పవర్ ప్లాంట్స్ వర్క్ చేస్తాయి. కాబట్టి దీని నుంచి ఎనర్జీ అనేది చాలా ఇన్కన్సిస్టెంట్గా వస్తూ ఉంటుంది. బట్ 1 nation 1 grid ద్వారా మనం యూనిఫార్మైజేషన్ చేసాము. సో అన్ని పవర్ ప్లాంట్స్ నుంచి సేమ్ గ్రిడ్ మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏం జరిగిందంటే ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ డిస్ట్రిబ్యూషన్, బేస్ లోడ్ సపోర్ట్, కాస్ట్ రిడక్షన్ వచ్చేసరికి గ్రిడ్ ఇంటిగ్రేషన్ రెడ్యూస్ పీక్ పవర్ కాస్ట్ ఫ్రమ్ 12 unit టు ద అప్రాక్సిమేట్లీ 2.5 to 3 unit. సో దీనివల్ల ఏం జరిగిద్దంటే యూజర్స్కి బెనిఫిట్. ఎప్పుడైతే ఇట్లా గ్రిడ్ ఇంటర్మిక్సింగ్ జరిగినా కూడా కాస్ట్ అనేది రేషనలైజేషన్ అయింది కాబట్టి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎఫిషియన్సీ, ఫాస్టెస్ట్ గ్లోబల్ ట్రాన్సిషన్ టు ఎనర్జీ ఎఫిషియంట్ ఎల్ఈడి లైటింగ్ కంప్లీటెడ్ ఇన్ జస్ట్ 3 years. పిఎం ఉజలా యోజన. ఎమిషన్స్ 2025లో గ్రీవ్ బై ఓన్లీ 0.7%, స్లోయెస్ట్ సిన్స్ 2001. అండ్ ప్రీ కోవిడ్ టైంలో కూడా నుంచి కూడా ఇది చాలా స్లోయెస్ట్ అండి. అండ్ పవర్ సెక్టర్ ఎమిషన్స్ ఫెల్ బై 3.8%. బట్ కానీ ఇంకా సిమెంట్ సెక్టర్ కానీ ఫెర్టిలైజర్ సెక్టర్ కానీ స్టిల్ దే ఆర్ ఎమిటింగ్ అరౌండ్ 10%. అండ్ మనం రీసెంట్గా కోల్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే మనం ఏ ఆర్గనైజేషన్లో కూడా ఏ ఇంటర్నేషనల్ ఫోరాలో కూడా మనం ఎక్కడా కూడా కోల్ని మనం కంప్లీట్గా బయటికి పంపించేస్తామని చెప్పి చెప్పలేదు. బట్
మనం హార్డ్ టు ఎబేట్ సెక్టార్స్ అని చెప్పి కొన్ని సెక్టార్స్ని మనం అబ్జర్వ్ చేసాం. ఈ సెక్టార్స్లో ఏంటంటే మనం కోల్ యూజ్ చేయడం తప్పదు. ఫర్ సపోజ్ సిమెంట్ కానీ ఫెర్టిలైజర్ సెక్టార్స్ కానీ ఇవన్నీ చాలా స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ సెక్టార్స్. మనం కోల్ని దీని నుంచి బయటికి తీసుకురావడం అనేది చాలా కష్టం. గ్లోబల్ అవుట్ రీచ్ డైలాగ్స్ యాక్టివ్ విత్ 12+ రీజన్స్ ఇంక్లూడింగ్ జీసీసీ టు లిమిట్ ద ఫాజిల్ ఫ్యూయల్స్. స్ట్రక్చరల్ కాంట్రడిక్షన్స్ ఏంటంటే ప్లాన్స్ ఫర్ 100 gigawatt న్యూ కోల్ కెపాసిటీ అండ్ $1 trillion పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ బై 2040. సో మనం ఒక పక్కన ఇలా రెన్యూవబుల్ ఎనర్జీ కానీ గ్రీన్ ఫ్యూయల్స్ కానీ మనం ప్రమోట్ చేస్తూనే ఇట్లా కోల్ అనేది కూడా మనం స్ట్రాటజిక్గా వాడటం జరుగుతుంది. అప్డేటెడ్ ఎన్డీసీ టార్గెట్స్ మనం రీసెంట్గా February 2026లో మళ్ళీ మనం అప్డేట్ చేసాం. ఎట్లా అంటే 60% నాన్ ఫాజిల్ కెపాసిటీ, ఇండియా ఇస్ కరెంట్లీ హ్యావింగ్ 52%. మిగతా టార్గెట్స్ అన్నీ సేమ్ 500 gigawatts by 2030 and etc. as well as 2.5 to 3 billion tons కార్బన్ ఎమిషన్స్ కూడా మనం రెడ్యూస్ చేస్తామని చెప్పి. సో మ్యాక్సిమం అన్ని పాత ఎన్డీసీ టార్గెట్స్ ఉన్నాయి కానీ ఈ ఒక్క నాన్ ఫాజిల్ కెపాసిటీ మాత్రం 60% పెంచాం. సో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఎక్కడంటే 37 gigawatt ఆఫ్ RE కెపాసిటీ రిమైన్స్ స్ట్రాండెడ్ డ్యూ టు గ్రిడ్ రెడీనెస్. ఫారెస్ట్ కవర్ at 24% రిమైన్స్ బిలో 33% ఆఫ్ సింక్ టార్గెట్. సో ఏవైతే ఎమిషన్స్ జరుగుతున్నాయో దాన్ని సింక్ చేసుకోవడానికి ఫారెస్ట్ అనేవి మనం ఏవైతే 33% ఉండాలనుకున్నాం కానీ అది ఓన్లీ 24% ఉంది. ఇది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ 2023. సో దీనికి సంబంధించిన ఒక ఎంసీక్యూ క్వశ్చన్ మనం రిగార్డింగ్ ఇండియాస్ నేషనల్ ఎన్డీసీ కాంట్రిబ్యూషన్ ఆఫ్ 2020 కన్సిడర్ ద ఇండియా ఎయిమ్స్ 500 gigawatt క్లీన్ ఎనర్జీ కెపాసిటీ బై 2030 అప్డేటెడ్ ఫర్ నాన్ ఫాజిల్ ఇన్స్టాల్ కెపాసిటీ is 60% by 2035. India achieved its initial renewable goals 8 years ahead of schedule. Correct. So all statements are correct. Option D. India's climate leadership is a unique blend of ambitious renewable targets and pragmatic reliance on fossil fuels for industrial growth. Critically evaluate the feasibility of India's 2035 NDC target in light of planned coal expansion and infrastructure bottlenecks in the power sector. So 250 words kabatti 15 marker question. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా బుద్ధ పౌర్ణమి అనేది 1st Mayలో రావడం జరిగింది. దీని ద్వారా మనం ఏం చేసామంటే హోలీ రిలిక్స్ అనేది లేక్కి మనం ఇవ్వడం జరిగింది. సో కమెన్స్మెంట్ ఆఫ్ హిస్టారిక్ స్పిరిచువల్ సెలబ్రేషన్ ఇన్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్. సో మేజర్ సెక్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో హినాయాన, మహాయాన, వజ్రాయాన అండ్ మోడర్న్గా మనం అబ్జర్వ్ చేస్తే నవయాన యాజ్ వెల్ యాజ్ జన్ రిలీజియన్. సో హినాయాన అనేది మోనస్టిక్ ఆర్డర్ని ఎక్కువ ఫాలో అవుతుంది. సో నార్మల్ పీపుల్ని అలో చేయదు. బుద్ధిజం అంటే అలో చేస్తుంది కానీ టాప్ ప్రాక్టీసెస్కి ఇది అలో చేయదు. యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ సమ్వాట్ రిజిడ్ అండ్ టీచింగ్ ఆఫ్ ఎల్డర్స్ అంటారు అండ్ ఫోకస్ ఆన్ అర్హత్షిప్ అంటే టీచర్షిప్. అండ్ ద మేజర్ బుక్స్ వచ్చరికి పాలి కెనాన్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ ఎఫర్ట్. సబ్జెక్ట్స్ దీంట్లో సర్వస్తివాద, వైభేషిక, సౌత్రాంతిక. మహాయానాలు వచ్చరికి గ్రేటర్ వెహికల్ బికాస్ బుద్ధుడు అనేవాడు హీ డిడ్ నాట్ ఎన్లైటెడ్. సో ఎన్లైట్ అయినా కూడా హీ డిడ్ నాట్ లీవ్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. మన కోసం అందరి కోసం ఇక్కడ ఈ భూమి మీద ఉన్నారు. సో వాళ్ళని బుద్ధాన్ని ప్రొటెక్ట్ చేస్తూ దేర్ ఆర్ సర్టెన్ డైటీస్, వాళ్ళని ఏమంటాం అంటే బోధిసత్వాస్ అంటాం. సో ఈ కాన్సెప్ట్ మీద ఎవాల్వ్ అయిన సెక్ట్ వచ్చేసరికి మహాయాన. కాన్సెప్ట్ ఆఫ్ బోధిసత్వాస్ అండ్ సాంస్క్రిట్ సబ్ స్కూల్స్ మాధ్యమిక అండ్ యోగకార. వజ్రాయన వచ్చేసరికి రిచువల్స్ తాంత్రిసిజం మీద ఆధారపడిన వజ్రాయన. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది ఎక్కడంటే బాలీలో అబ్జర్వ్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ టిబెట్లో కూడా మనం వజ్రాయన అబ్జర్వ్ చేస్తాం. సో దలైలామా బిలాంగ్స్ టు ద వజ్రాయన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. మోడర్న్ అండ్ రీజనల్ వచ్చరికి నవయాన, ఇది బిఆర్ అంబేద్కర్ గారు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ జన్ రిలీజన్ అనేది ఇట్ వాస్ చైనాలో బుద్ధిస్ట్ సబ్సెక్ట్. సో హినాయాన ఆర్ తేరావాడ బోత్ ఆర్ సేమ్. తేరావాడలో ఇంపార్టెంట్ సబ్సెక్ట్ వచ్చేసరికి సర్వస్తివాద. ఈ సర్వస్తివాదాలో 2 డివిజన్స్ వచ్చేసరికి వైభాషిక అండ్ సౌత్రాంతిక. ఇంకొక డివిజన్ వచ్చేసరికి స్థవిరవాద, విభాజవాద, సమితీయ. మహాయానంలో వచ్చేసరికి బోధిసత్వాన్ని ప్రైజ్ చేస్తారు. స్క్రిప్చర్స్ లైక్ లోటస్ సూత్ర, హార్ట్ సూత్ర కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి మ్యాక్సిమం అభిధర్మ కోశ అండ్ మిలింద పనహు అనేవి రివర్ట్ టెస్ట్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ పాలీ కెనాన్. ఈ పాలీ కెనాన్ అనేది మేజర్గా కాంట్రిబ్యూట్ చేసింది స్థవరివాద అండ్ విభజవాద. ఈ విభజవాద అనేది కూడా స్థవరివాద నుంచే వచ్చిందండి. సో మనం ఓవరాల్గా అవుట్లుక్గా మనం అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేయొచ్చు యూపీఎస్సీ ఎగ్జామ్.
సో దీంట్లో వచ్చేసరికి సబ్సెక్ట్ వచ్చేసరికి మాధ్యమిక కమ్స్ ఫ్రమ్ బుద్ధాస్ ఫేమస్ మిడిల్ పొజిషన్. అండ్ దీనిని ఇంకోటి ఏమంటామంటే శూన్యవాద అంటాము. దీనిని ప్రొపగేటెడ్ బై నాగార్జున. దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ద PYQ. యోగకార ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ విజ్ఞానవాద. ఈ విజ్ఞానవాద అనేది ఓన్లీ ఐడియలిస్టిక్ స్కూల్ ఇన్ బుద్ధిజం. అంటే స్ట్రిక్ట్ అబ్సల్యూటిజం, ఫోకస్ ఆన్ కాన్షియస్నెస్, మెడిటేషన్. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీస్ అనేది యోగకార నుంచి వస్తుంది. తేరావాడాలో కూడా మనం మెడిటేషన్ అబ్జర్వ్ చేయొచ్చు, కానీ బట్ బుద్ధాని ఎక్కువ రిసైట్ చేయడం, అతను చెప్పిన ఫిలాసఫీని మనం చదవడం, పాలీ కెనాన్ చదవడం. సో ఇట్లా తేరావాడ ఉంటే ఇక్కడ ఓన్లీ మెడిటేషన్, మెటాఫిజికల్ సిస్టమ్ అగేన్స్ట్ ఎక్స్టర్నల్ నిహిలిజం. నెక్స్ట్ జెన్ అనేది సబ్సెక్ట్ రిలీజన్ ఇన్ చైనా. ఇట్ ఈస్ ఆల్ సబ్ స్కూల్ ఆఫ్ మహాయాన సెక్ట్. మేజర్గా మహాయాన ఫిలాసఫీ వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే ఐడోలెటరీని బిలీవ్ చేస్తారు. సో బుద్ధాని రివర్ చేసేటప్పుడు ఐడల్ ఫామ్లో బోధిసత్వాస్ని కూడా రివర్ చేస్తారు. పర్టికులర్ అసోసియేట్ విత్ జపాన్ డెవలప్డ్ ఇంటూ సెవరల్ డిస్టింక్ట్ సబ్ స్కూల్స్. వజ్రయాన ఆర్ డైమండ్ వెహికల్, దీంట్లో రిచువల్స్, మంత్రాస్, తాంత్రాస్ కూడా పార్టిసిపేటరీ సిస్టమ్స్గా ఉంటాయి. నవయాన అనేది మోడర్న్ బుద్ధిస్ట్ మూవ్మెంట్ ఎమర్జ్డ్ ఇన్ ఇండియా ఇన్ ద లేట్ 20th century. క్యాస్ట్ సిస్టమ్ని ఎదుర్కొంటూ ఈ యొక్క నవయాన బుద్ధిజం అనేది ఫామ్ అయింది. సో బుద్ధిజం అనేది మనం అబ్జర్వ్ చేస్తే థర్డ్ మోస్ట్ వైడ్ రిలీజన్ అండి ఇది. సోషల్ అపీల్, ఎందుకంటే దీనికి కారణాలు సోషల్ అపీల్, రాయల్ ప్యాట్రనేజ్, అశోక కానీ కనిష్క కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సిల్క్ రూట్, సో ట్రేడ్ రూట్ ఎట్లా అయితే ఇస్లాం ప్రొపగేషన్ కూడా యూజ్ అయిందో, యాజ్ వెల్ యాజ్ సిల్క్ రూట్ అనేది కూడా బుద్ధిజం ప్రొపగేషన్కి కూడా యూజ్ అయింది. ఇంటరాక్షన్ విత్ దాహోయిస్ట్ అండ్ షింతో ట్రెడిషన్స్ అండ్ యాక్సెసిబిలిటీ, యూజ్ ఆఫ్ పాలీ ఇన్స్టెడ్ ఆఫ్ సాంస్క్రిట్ టెక్స్ట్. సో ఏవైతే వీళ్ళు బుద్ధిజం కానీ జైనిజం కానీ లోకల్ లాంగ్వేజెస్ని ప్యాట్రనైజ్ చేయడం ద్వారా కామన్ పీపుల్ దగ్గరికి బుద్ధిజం జైనిజం కానీ ఈజీగా వెళ్ళింది. Buddhism died out in its birthplace by 12th century CE, but thrived as Hinayana in Southeast Asia, Mahayana in East Asia, and Vajrayana in Tibet and Himalayas. Even the Vajrayana అనేది కూడా నాగార్జున కొండలోనే ఫామ్ అయిందని కూడా బిలీవ్ చేస్తారు. దిస్ నాగార్జున కొండ ఈజ్ ఇన్ తెలంగాణ అండ్ AP. సో దీనికి సంబంధించిన ఒక MCQ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బుద్ధిస్ట్ సెక్ట్స్ is or are correct? Theravada school emphasized individual effort based on Pali Canon. Mahayana Buddhism emerged after the fourth council and idolized bodhisattvas. Vajrayana is a tantric branch primarily dominant in Sri Lanka. So option A 1 and 2, option B 2 and 3, option C 1 and 3, option D all of the above. While Buddhism eventually disappeared from India by 12th century CE, its ideological and cultural influence continued to expand across Asian continent. Analyze the socio-political factors responsible for this global expansion and local deities. Please write your answer in 250 words. So next, MOSPI released Women and Men data in 2025, released at the National Deliberative Summit Data for Development 29 April in Bhubaneswar, Odisha. So ఇలా ఈ యొక్క ఎడిషన్ అనేది విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2025 అబ్జర్వ్ చేయొచ్చు. ఇది 27th ఎడిషన్ అండి. అండ్ ఇట్ వాజ్ రిలీజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే జెండర్ డిసగ్రిగేటెడ్ డేటా చేయడం ద్వారా మనం టార్గెట్ ఈజీగా చేయొచ్చు. ఫర్ సపోజ్ విమెన్ అనేవాళ్ళు కానీ గర్ల్ ఎడ్యుకేషన్ అనేది కానీ చాలా తక్కువ ఉందని మనం అబ్జర్వ్ చేస్తే మనం డైరెక్ట్గా గర్ల్స్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ మనీ చేయొచ్చు. యాజ్ వెల్ అస్ ట్రాన్స్జెండర్ యాజ్ వెల్ అస్ మెన్. న్యూ ఫీచర్ ఏంటంటే మెటా డేటా ఫర్ 50 key indicators. సో డేటా అబౌట్ డేటా ఈస్ కాల్డ్ మెటా డేటా. అండ్ దానికి సంబంధించిన 50 key indicators యాడెడ్ టు ఫెసిలిటేట్ ద బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డెఫినేషన్స్ అండ్ మెథడాలజీ. సో 50 న్యూ ఇండికేటర్స్ వాటి యొక్క మెటా డేటా ఈ యొక్క కొత్త మెథడాలజీలో యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల మనం అబ్సల్యూట్ డేటా ఇన్ఫోగ్రాఫిక్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో సెక్స్ రేషియో ఎట్ బర్త్ అనేది ఇంప్రూవ్డ్ ఫ్రమ్ సర్వైవల్ రేట్ 904 నుంచి 917కి అబ్జర్వ్ అయ్యింది. అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే నియోనేటల్ మోర్టాలిటీ రేట్ 13 పడింది. 1990 నియోనేటల్ మోర్టాలిటీ రేట్ అనేది సేమ్ ఉంది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది 26 నుంచి 25 పడింది. అండర్ 5 మోర్టాలిటీ రేట్ అనేది 30 నుంచి 29 పడింది. సో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. బట్ నేషనల్ హెల్త్ పాలసీ సంబంధించిన గైడ్లైన్స్ కన్నా తక్కువే ఉన్నాయి. బికాస్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది మనం 5 అబ్జర్వ్ చేసాం. హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఫిమేల్ GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో రోస్ ఫ్రమ్ 28.5 to 30.2, వైల్ మేల్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది జస్ట్ 28.3 నుంచి 28. సో ఫిమేల్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది మనం బూస్ట్ చేయడం అబ్జర్వ్ చేయొచ్చు. జెండర్ ప్యారిటీ అచీవ్డ్ అక్రాస్ ఆల్ లెవెల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైమరీ టు హైయర్ సెకండరీ. GER in higher education shows significant improvement for females. సో మేల్ కన్నా ఫిమేల్కి
జీఈఆర్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. విమెన్ ఎంప్లాయ్మెంట్ రేట్ మనం అబ్జర్వ్ చేస్తే 2017-2022 బేస్లో జస్ట్ 22% ఉంది. 2025లో 39% అయ్యారు. రూరల్ ఫీమేల్స్లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ మనం అబ్జర్వ్ చేస్తే 37.5% నుంచి 45.9%కి వచ్చారు. హైయెస్ట్ ఇంక్రీజ్ అమాంగ్ ఆల్ గ్రూప్స్. విమెన్ ఇన్ మేనేజరల్ పొజిషన్స్, ఏదైతే గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్ ఉంటుందో టాప్ పొజిషన్స్లోకి విమెన్ అనే వాళ్ళకి ఎలా ఉంటుందని చూపిస్తారు, కానీ బట్ మేల్ డామినెన్స్ ఎక్కువ ఉంటుందో దాన్ని ఏమంటాం గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్ అంటాం. అంటే సీలింగ్ మీద ఒక గ్లాస్ ఉంటుంది, మనం చూసేసరికి మనకి బయటికి సీలింగ్ నుంచి మనకి బయటికి కనపడిన దేర్ ఇస్ ఎ గ్లాస్ అబ్స్ట్రక్ట్ విచ్ ఈస్ వీ కెనాట్ ఎలివేట్ ఫ్రమ్ ద సీలింగ్. సో రిఫరెన్స్ 2017 నుంచి బేసిక్ స్టార్ట్ అయింది అక్కడైతే ప్లస్ 102.54% ఇంక్రీజ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్ ఈస్ మోర్ దాన్ మెన్ గ్రోత్ రేట్ 73.80. డిజిటల్ జెండర్ డివైడ్ కూడా రిఫరెన్స్ రేట్ 2017 నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఫోకస్ ఆన్ 2025 ఫోకస్ నీడ్ ఫర్ మల్టీఫేస్టెడ్ రిడక్షన్ స్ట్రాటజీస్. సో పిఎం గారు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఏం చేశారంటే హైలైటెడ్ ద లీప్ ఇన్ ఎంప్లాయ్మెంట్ యాజ్ అ సైన్ ఆఫ్ విమెన్ లెడ్ డెవలప్మెంట్. సో మన యొక్క డెవలప్మెంట్ అనేది విమెన్ లెడ్ డెవలప్మెంట్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పారు. సో కంపెనీస్ ఆర్ విట్నెసింగ్ ఏ స్ట్రక్చరల్ షిఫ్ట్ with nearly double the growth rate of women managers compared to the men from this statistic. So these సంబంధించిన MCQ. Consider the following statements in regarding the women and men in India 2025 report. Statement 1, sex at birth ratio in India has seen a decline between periods 2017-19 and 2021-2023. Statement 2, gender parity has been successfully achieved across all levels of school education from primary to higher secondary. Statement 3, highest increase in LFPR was recorded for rural females. Which of the statements given above are correct? Option A, option B, option C, option D. Please మీరు ఇది కమెంట్ చేయండి బికాస్ దిస్ కైండ్ ఆఫ్ సర్వేస్ ఆర్ సో ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్గా ఎగ్జామ్స్లో మీరు మెయిన్స్ ఆన్సర్లో కానీ ఈ యొక్క సర్వేని మీరు మెన్షన్ చేస్తూ ఆన్సర్ రాస్తే యూ విల్ గెట్ మోర్ మార్క్స్ యాజ్ వెల్ as ప్రిలిమ్స్లో కూడా డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. నేషనల్ హెల్త్ పాలసీ యొక్క ఇంప్లికేషన్ ఎట్లా ఉందని అడిగితే వీ కెన్ డైరెక్ట్లీ కోట్ ఫ్రమ్ దిస్ సర్వే. అండ్ మెయిన్స్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే జెండర్ డిసగ్రిగేటెడ్ డేటా ఈజ్ నాట్ merely a statistical exercise but a vital tool for evidence based policy making in light of the women and men in India 2025 publication discuss emerging trends in women economic participation and health can contribute to achieving sustainable development goals. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కూడా లింక్ చేస్తూ మనం ఆన్సర్ రాయాలి కాబట్టి. అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు అంటే విమెన్ అండ్ మెన్ ఇండియా 2025 రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేశారు. సో మనం విమెన్ ఉన్నారు కాబట్టి మనం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని మనం అబ్జర్వ్ చేయొచ్చు, కానీ ఇది కాదు. లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, కానీ ఇది కాదు. సో మాస్పే అనే దాన్ని అనే మినిస్ట్రీ రిలీజ్ చేసింది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ కమెంట్ డౌన్ ద ఆన్సర్స్. మనం ఏవైతే డిస్కస్ చేసామో మీ యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్లీజ్ కమెంట్ డౌన్ ద ఆన్సర్స్. అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ కమెంట్ చేయండి. ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. సో నాలెడ్జ్ అనేది మనం అందరికీ పంచాలి కాబట్టి ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ and hope you see in the next video. Thank you. One course, one place, more than 230 government exams. Has your child just finished grade 10 and aspires to become a government servant? Then you have come to the right place. We, Veranda IAS, has come in collaboration with Tapasya College of Commerce and Management and brought to you an exclusive program, Integrated Civil Services Program. In order to make sure that your kid lands with a government job, we provide on-campus expert-led classes integrated with the regular academics. Extensively researched books, AI-powered performance analysis since the day one, experiential learning through post-scholastic elements such as museum visits, internships to the government offices, and visits to historical and political places in Delhi, Agra, or any other such locations across India. Exam-oriented skills to achieve mastery for mains answer writing and making sure that they finish the exam on time, mock interview preparation, enhancing the personality development, mentorship support for exam awareness. Are you ready to make your child take this path to mastery to achieve a government job? Then for further details, please click on the website link given below. Register your details and our team will contact you. Thank you. Veranda IAS, where your dream becomes reality.